ఇటుక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సిద్ధించి విజయం సాధించిన రోజైన 9 డిసెంబర్ దాకా 11 రోజుల పాటు ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన సాహిత్య కార్యక్రమాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇదేదో ఈ సంవత్సరం ఒకటే కాదు, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ 11 రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తాం. దానికి పార్టీ తరఫున మరి రేపో ఎల్లుండో ఒక 2 డెడికేటెడ్ కమిటీలు కూడా వేసుకుంటాం. ఒకవైపు రచయితలు సాహితీవేత్తలు, అదొక వైపు, మరొక వైపు కవులు కళాకారులు వారితో కూడిన బృందం మరొక వైపు వేసి బ్రహ్మాండంగా తెలంగాణ లిటరేచర్ డే, తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్ కూడా ఈ 11 రోజుల సందర్భంగానే ఒకటి బ్రహ్మాండమైనది ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా, పాత 10 జిల్లాల కేంద్రంగా కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, ఎందుకంటే దేశపతి శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్. సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే వేట కుక్కలంటే బాగుండదేమో, వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే చరిత్రగా నిలిచిపోతే అని వారు ఏదైతే చెప్పినారో, సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే మరి చరిత్రగా నిలిచిపోతే అని వారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం. ఇంగ్లీష్లో కూడా దానికి అందంగా ఒక లైన్ ఉంటుంది, హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అని. అంటే యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తాడని దాని భావన. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అదే. కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఇవాళ ఎన్నికల ప్రయత్నాలు జరుగుతున్నాయో మీరు గమనించండి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో. కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు పొందే విధంగా చూసే 125 అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు. అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం, ఒక రాజసౌధం లాంటి, ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు. ఇవాళ మొత్తం నిటారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు. అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో, 1, 2 కాదు, ఎన్నెన్నో ఈ 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి, మరిపేస్తే ఏదో మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళకైనా నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి, మీకు వచ్చేటిదే బూతులు, మీకు తెలిసిన ప్రపంచమే గది. కానీ ఒకటి మాత్రం పక్క, కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం, నాకు తెలియక అడుగుతా, వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం, నా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం, సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి, తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలు ఆనాడు ప్రతిష్ఠించినారు 2007 సంవత్సరంలో. అప్పుడెప్పుడో దాశరథి గారు, ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని, ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఒక ఆస్పిరేషనల్, ఒక వాల్యూగా, ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లి ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు. అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది. తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు. అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి, ఎంత లేకి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు. ఇట్లాంటి మూర్ఖపు పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు, ప్రజల నుంచి చీత్కారం తప్ప ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి ఔన్నత్యం కానీ, ఒకవేళ వాళ్ళకి
పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. ఎన్నన్నా చేసుకో, అధికారం నీకున్నది కాబట్టి ఏదో 4 రోజులు సాయుధ బలగాల నడుమ నీ నాటకాలు కొంత సాగుతాయి కొంతకాలం, కానీ ఎల్లకాలం మాత్రం సాగవు. ఇది పక్క. రెండవ మాట, పుస్తకాలు 1 కాదు 2 కాదు 1000 రావాలి, వేలు రావాలని చెప్పి మిత్రులందరూ కోరినారు. మీ అందరికి నేను ఇచ్చే మాట ఏమంటే